ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి వెళ్తే అదొక ఉప ముఖ్యమంత్రిగా వాల్యూ ఉంటుంది. ఈయనే చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకో మంత్రిత్వ శాఖకు సంబంధించి నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను దాంట్లో అని సాక్షాత్ ఈయన ఇక్కడే చెప్తా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఈయన శాఖకు సంబంధం లేనటువంటి మంత్రిత్వ శాఖలను కలిస్తే వాట్ ఈస్ ద యూస్? కామెడీ కాకపోతే. ఆయన రాష్ట్రంలో ఏమన్నాడు, నాది అదేంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ లేదు, నేను ఆ శాఖకు సంబంధించి చూస్తాను, హోంమంత్రిత్వ శాఖ నా దగ్గర లేదు అంటాడు. మళ్ళీ వెళ్ళి ఇంకో హోంమంత్రి గారినో ఇంకో మంత్రిత్వ శాఖను కలిస్తే పవన్ కళ్యాణ్ ఎవరు? డమ్మీ ఉప ముఖ్యమంత్రి. కలవటం వల్ల ఉపయోగం ఏముంటది? మీడియాలో డైవర్ట్ చేయడానికి అంశాలు తప్ప ఇంకొక అంశం ఏముందంటున్నా. సరే 6 నెలలు అయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి, ఒక్క అంశంలో మేము ఇది సాధించామని చెప్పమనండి. ఈయనే చెప్పాడు కదా, మేము అధికారంలోకి వస్తే మొట్టమొదట సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద మొట్టమొదట అమ్మాయికి న్యాయం చేస్తా అన్నాడు. 6 నెలలు అయిపోయింది. మళ్ళీ జమిలీ వస్తే ఇంకో 2 ఏళ్ళు, అది 2 ఏళ్ళ వాళ్ళు ఉండేది. మరి ఏం చేయించారు? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాళ్ళందరూ నేను వెలికి తెస్తా అన్నాడు. మన అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు. మళ్ళీ నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడంట, వెళ్ళి ఏదో 2 రోజులు ఉన్నాడంట, వాళ్ళని కలిశాడంట, వీళ్ళని కలిశాడంట, ఫోటోలకు ఫోజులు ఇచ్చారంట, ఈ పనిలేనటువంటి కొన్ని ఛానల్స్ చూపించినాయి అంట. ఇంతకు మించి ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు ఈయన వెళ్తే అక్కడ దేకేది ఎవడు? తెలంగాణ భాషలో ఈయన ఆంధ్ర భాషలో పట్టించుకునేది ఎవరు, తెలంగాణ భాషలో దేకేది ఎవరు? వెళ్తున్నప్పుడు ఈయన ఎప్పుడన్నా తీసుకెళ్లాడా? జనసేనకు సంబంధించిన రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఎక్కడైనా ఫోటోలో కూడా వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి. ఢిల్లీ వెళ్తున్నా వాళ్ళిద్దరే వెళ్తారు, వాళ్ళిద్దరు కంపల్సరీ ఉప ముఖ్యమంత్రి వెళ్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఈ ఉపముని తీసుకెళ్లాడా? అంటే ఉపము అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లాడా? ఈయనంతరికి ఈయన ఏదో రాజ్యసభ సీటు కోసం నాగబాబు కోసం అక్కడికి వెళ్ళి ఆయనకి వెళ్ళి ఏదో షోలు ఇచ్చి అదే 2-3 కలిసి అనే కార్యక్రమం తప్ప ఏం జరిగింది? రాష్ట్రానికి ఏమన్నా ఒరిగిందా? ఏ రాష్ట్ర సమస్య గురించి ఏం మాట్లాడారు, ఏం సాధించుకొచ్చారు చెప్పండి. క్లియర్ గా అడుగుతున్నాం. అంతే తప్ప ఊరు పబ్లిసిటీ పిచ్చి తప్ప, పబ్లిసిటీ పిచ్చతో ఏదో జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పీక్ ఉంటది, దానికి మించి పీక్ గా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప ఏం జరిగింది? ఢిల్లీ వెళ్ళాడు కదా, 6 నెలలు అయింది. మొట్టమొదటిసారి అపాయింట్మెంట్ దొరికినట్టుంది మోడీ గారిది, లేదంటే మంత్రులది. ఏం సాధించారు, ఏం అడిగారు, దానికి సంబంధించి ప్రశ్న ఒకటి ఏంది, ఇది అడిగాం, ఇది ఇస్తా అన్నారు, నేను చెప్పండి, అప్పుడు మేము దాని మీద డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కొరకు మాత్రమే అక్కడికి వెళ్లారు, రాష్ట్రం గురించి మాత్రమే వివిధ శాఖల మంత్రులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసాము అంటూ చెబుతున్నారు. అలానే ప్రధానమంత్రి గారు కూడా 30 నుంచి 40 నిమిషాలు ఆయనకి టైం కేటాయించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం. కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యేసరికి మనం నమ్మాల్సిన పరిస్థితి. బట్ ఏం మాట్లాడారు అన్నట్టుగా మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే క్లారిటీ ఇవ్వడం లేదు, కానీ కలిసిన మాట అయితే వాస్తవమేగా. ఏం చేయాలి? ప్రధానమంత్రి గారు 3 గంటలు కాదండి, ఒక రోజల్లా ప్రధానమంత్రి గారితో ఉన్నాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశాడు, మధ్యాహ్నం లంచ్ చేశాడు, రాత్రి డిన్నర్ చేశాడు. వాట్ ఈస్ ద యూజ్ అంటున్నా ఆంధ్రప్రదేశ్ కి? ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా పొడిచారా అని నేను అడుగుతున్నా. 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల ద్వారా 164 సీట్లు మేనేజ్ చేసి తెచ్చుకున్న మీరు ఈ 6 నెలల్లో ప్రధానమంత్రి గారిని కలిశారంటున్నారు కదా, ఏం పొడిచారని అడిగా క్లియర్ గా. ఆ ప్రధానమంత్రి గారితో గంట కలిసారు, ఏమన్నా ఒరిగిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తా అన్నారా? పోలవరానికి పూర్తి నిధులు ఇస్తా అన్నారా? 45 మీటర్ల వరకు పోలవరం ఎత్తుని అంతే కంటిన్యూ చేస్తా అన్నారా? 41 మీటర్లకు తగ్గిస్తా అన్నారా? విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడి వరకు వచ్చింది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాండి ఎక్కడి వరకు వచ్చింది? ఏదైతే వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి బుందేల్ఖండ్ సరహా ప్యాకేజ్ ఎక్కడి వరకు వచ్చింది? ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్ కి? తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు దాదాపు 8,000 కోట్లు, కనీసం 800 కోట్లని ఇప్పిస్తున్నాడు మోడీ గారు. ఏది ప్రధానమంత్రి గారికి వెళ్తే నువ్వు ఏమైంది? ఏమన్నా అయ్యిందా చెప్పండి అంటున్నా నేను. నేను ఒక పౌరుడికి అడుగుతున్నా, నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుకొచ్చి